ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు తెలుగు సంవత్సరాది వేళ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారికి ఉగాది ఆస్థానం, బంగారు వాకిలి చెంత పంచాంగ పఠనం. సింహవాహన సేవలో సుగుణాభిరాముని అభయ ప్రదానం, స్నపన తిరుమంజన సేవలో సీతారాముల దివ్య సోయగం. అమరావతి వెలగపూడిలో రాష్ట్ర ముఖ్యమంత్రికి టీటీడీ వేదాశీర్వచనం, ఒంటిమిట శ్రీ సీతారాముల కళ్యాణానికి రావాలని ఆహ్వానం. భక్తుల సేవే భగవంతుడి సేవ, సేవా సదన్లో శ్రీవారి సేవకులతో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర సమావేశం. ఈ నెల 20-21 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుమల పర్యటన, భద్రతా చర్యలపై జిల్లా యంత్రాంగం టీటీడీ విజిలెన్స్ అధికారుల సమీక్ష. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాదిని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. విశేష అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనంపై, శ్రీ విశ్వక్సేనుల వారిని తిరుచిపై ఆలయంలోని బంగారు వాకిలి చెంత గరుడాళ్వార్లకు అభిముఖంగా వేంచేపు చేశారు. ఈ సందర్భంగా ముందుగా టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఈవో ముద్దాడ రవిచంద్ర తదితరులు ధ్వజస్తంభం ప్రదక్షిణగా పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయం లోపలికి తీసుకువెళ్లి ఉత్సవమూర్తులకు సమర్పించారు. అనంతరం టీటీడీ అర్చకులు రంగనాథ్ పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని ఈవో ముద్దాడ రవిచంద్ర ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో ఈవో రవిచంద్ర మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలందరికీను, ముఖ్యంగా భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని వాళ్ళ యొక్క మనోవాంఛ ఫలసిద్ధిరస్తూ, అట్లనే రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింహవాహన సేవలో సుగుణాభిరాముడు, భక్తజన బాంధవుడు శ్రీరామచంద్రమూర్తి దివ్యంగా అభయప్రదానం చేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం రామయ్య తండ్రి సింహవాహన సేవ వేడుకగా జరిగింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 3వ రోజైన గురువారం ఉదయం స్వామివారికి సింహవాహన సేవ వైభవంగా జరిగింది.
స్వర్ణాభరణాలు పట్టు పీతాంబరాలతో శ్రీ కోదండరామ స్వామివారిని దివ్యంగా అలంకరించి సింహవాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కోలాటాలు, భక్తుల జయ జయ శ్రీరామ నామస్మరణలు, కళాత్మక సాంస్కృతిక ప్రదర్శనల నడుమ తిరుపతి పురవీధులలో శ్రీ కోదండరామ స్వామివారి సింహవాహనం అద్భుతంగా సాగింది. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. ఇక శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్నానపీఠంపై సీతమ్మ వారిని, శ్రీ కోదండరామ స్వామివారిని, లక్ష్మణ స్వామివార్లను కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లకు, అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. జయ జయ రామ సమర విజయ రామ ఉగాది పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టీటీడీ తరపున తిరుమల శ్రీవారి ఆశీస్సులను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వెలగపూడిలోని ముఖ్యమంత్రి నివాసంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, బొక్కసం ఇన్ఛార్జ్ గురురాజ్, వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికారు. అలాగే ఉగాది పర్వదినం సందర్భంగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా దుర్గగుడి ఆలయ ఈవో సీనానాయక్, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అమ్మవారి ప్రసాదాలను అందజేసి వస్త్రాన్ని బహుకరించారు. శ్రీవారి సేవ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో పవిత్రమైన భక్తిభావంతో నిండిన మహోన్నత సేవ. భక్తులనే భగవంతుడిగా భావిస్తూ వారికి సేవ చేయడం మహద్భాగ్యంగా శ్రీవారి సేవకులు భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా విభిన్న రంగాల్లో స్థిరపడిన వారు సైతం నేడు శ్రీవారి సేవలో భాగస్వాములవుతున్నారు. ఉగాది పర్వదినాన టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర శ్రీవారి సేవా సదన్ 2లో శ్రీవారి సేవకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడ వారికి అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. వారి సాధక బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భక్తుల నుండి అభిప్రాయ సేకరణ ద్వారా వచ్చే సూచనలు, సలహాలు, సందేహాలు ఎలా ఉన్నాయో ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు శ్రీవారి సేవకులతోనూ మాట్లాడించారు. అనంతరం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు.
శ్రీవారి సేవ ఎంతో ఉన్నతమైన సేవ అని, భగవంతుని సన్నిధిలో భక్తులకు సేవ చేసే భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతమని ఈవో తెలియజేశారు. ఇలవైకుంఠం తిరుమల దివ్యక్షేత్రం ఉత్సవ సౌగంధాలతో పరిమళిస్తోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆనంద నిలయం పుష్పతోరణాలతో శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు ఉగాది పర్వదినానికి సర్వాంగ సుందరంగా శోభిల్లుతోంది. శ్రీవారి ఆలయం మహద్వారం మొదలు ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలు, అద్దాల మహల్, దేవదేవుని సన్నిధికి తరలి వెళ్లే మార్గంలో నిర్మితమైన వివిధ మండపాలు, ఇలా ఒక్కటేంటి శ్రీవారి గర్భాలయంకు చేరుకునే వరకు ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పువ్వుల నందనవనమే మనకు గోచరిస్తుంది. సుమారు 10 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 60,000 కట్ ఫ్లవర్స్ల మేళవింపులతో, వంపులు తిరిగిన కళా నైపుణ్యంతో శ్రీవారి ఆలయాన్ని ఉగాది పర్వదినంకు తీర్చిదిద్దిన వైనం భక్తకోటిని ముగ్ధులను చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని పలు ట్రస్టులకు గురువారం దాతలు విరాళాలు సమర్పించారు. హైదరాబాద్కు చెందిన మధుశేషు శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు 12,55,599 రూపాయలను విరాళంగా సమర్పించారు. అలాగే సత్యదేవ్ అలపాటి బర్డ్ ట్రస్టుకు 5 లక్షల రూపాయలను విరాళంగా సమర్పించారు. ఈ మేరకు దాతల తరపున టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నపనేని సదాశివరావు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో విరాళాలకు సంబంధించిన డీడీలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 20వ తేదీ తిరుమలకు రానున్నారు. 21వ తేదీ ఉదయం తిరుమలేశుని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో బుధవారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు కుటుంబ సమేతంగా విచ్చేస్తుండటంతో అందుకు తగిన విధంగా
వసతి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ముఖ్యమంత్రి పర్యటన ఆద్యంతం భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు సూచించారు. ఈ సమావేశంలో ఆలయ రిసెప్షన్, నిఘా భద్రతా విభాగం, పోలీసు విభాగం అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవంగా తిరుచి సేవ జరిపారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అనంతరం అధికారులు, అర్చకులు నూతన వస్త్రాలతో ఆలయ ప్రదక్షిణగా వెళ్లి గర్భాలయంలోని స్వామివారికి, ఉత్సవమూర్తులకు సమర్పించి ఆస్థానం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు సూర్యకుమారాచార్యులు పంచాంగ పఠనం చేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్య పరిమళాలను వెదజల్లింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో పాల్గొన మాసం అమావాస్య ఉత్సవం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక చప్పరంపై శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, వేరొక చప్పరంపై శ్రీ జ్ఞానప్రసూనాంబిక ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల శోభతో దివ్యంగా అలంకరించి ఆశీనులను గావించారు. అర్చకులు విశేషంగా స్వామివారికి, అమ్మవారికి పూజాధికాలను నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. మేళతాళాలు, నమశివాయ నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి పట్టణ వీధులలో ఆది దంపతుల ఊరేగింపు అత్యంత కనుల పండుగగా సాగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా పాతకడపలోని శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు ఉగాది పర్వదినం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారి మూలమూర్తిని, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ముందుగా తీర్థబిందె నదీ జలాల సేకరణ జరిగింది. ఆపై శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ హోమం నిర్వహించారు. అనంతరం దివ్య ప్రబంధ పఠనం, చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులకు గరుడ, సింహవాహన సేవలు వైభవంగా జరిగాయి. భక్తులు విశేష సంఖ్యలో ఉత్సవాలలో పాల్గొని వాహన సేవలలో స్వామివారిని దర్శించుకుని తరించారు. శ్రీకాకుళం నగరంలోని పురాతన శ్రీ జటిలేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రదోషకాల సమయంలో శ్రీ జటిలేశ్వర స్వామివారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మంగళకరంగా నిర్వహించారు. పుష్పమాలలతో శివలింగాన్ని అలంకరించి లింగాష్టకాలను పఠిస్తూ పుష్పార్చన జరిపి నక్షత్ర హారతులు సమర్పించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో మృత్యుంజయ హోమం ఘనంగా జరిగింది. అమావాస్య సందర్భంగా శ్రీ మహాలక్ష్మి సన్నిధిలో సకల జనులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ హోమం జరిపారు. ప్రత్యేకంగా హోమగుండాన్ని ఏర్పాటు చేసి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. ఖమ్మంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని వర్ణశోభిత పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అలాగే ప్రాంగణంలో పుష్పాలతో తీర్చిదిద్దిన శంకుచక్ర తిరునామాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక 3 రోజుల పాటు నిర్వహించే ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారికి షోడశోపచారాలను నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను భక్తుల దర్శనార్థం ఆలయ ప్రాంగణంలో సుందర అలంకరణలతో కొలువు తీర్చారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ రూరల్ నగ్నూరులో కొలువైన శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో శ్రీ సుందరేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. మాస శివరాత్రి వేడుకల్లో భాగంగా అర్చకులు అమ్మలగన్నమ్మ సన్నిధిలో ఉపాలయంగా వెలుసొలుతున్న శ్రీ సుందరేశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, పంచదార తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆపై పుష్పమాలలతో స్వామివారికి అలంకరణలు చేసి నివేదన, కర్పూర నీరాజనాలు సమర్పించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.